ఇక్కడితో పుష్ప గడి రూల్‌కి ఎండ్ పడుతుంది అని అనుకున్నారు. కానీ కొన్ని రోజులుగా పుష్ప 3 కూడా ఉంటుందని ప్రచారం వస్తుంది. ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ పుష్ప 3 రావడం పక్కా అని లేటెస్ట్ బజ్ వైరల్‌గా మారింది. పుష్ప 3 రావడంతో పాటు తన యొక్క మాస్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని మరొకసారి పరిచయం చేస్తానని సుకుమార్, అల్లు అర్జున్ వేదికగా తెలుసుకుంది. థర్డ్ పార్ట్‌కి పుష్ప ది రోర్ టైటిల్‌ని ఫిక్స్ చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే బన్నీ, సుక్కు, మైత్రి మూవీ మేకర్స్ థర్డ్ పార్ట్‌ని చేయాలని ఫిక్స్ అయిపోయారట. రీసెంట్‌గా రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసి సుకుమార్ నెక్స్ట్ షెడ్యూల్‌ని జపాన్‌లో పాటు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. అక్కడే పుష్ప 2 క్లైమాక్స్ సీన్ షూట్ చేయబోతున్నారని తెలిసింది. దీంతో పుష్ప 2 పార్ట్‌లో ఇండియా వైడ్ గంగ్స్టర్‌గా ఉన్న పుష్ప ది రోర్‌లో భాగంగా ఇంటర్నేషనల్ వైడ్‌గా చైనా, జపాన్‌కి సంబంధించి ఒక అండర్‌టేకింగ్ గ్యాంగ్స్టర్‌గా ఉండబోతున్నట్టు తెలిసింది. పుష్ప 3 బిగినింగ్‌కి జపాన్ నుంచే ఉండబోతుందనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్‌లో పుష్పరాజ్ ఎలా ఎదిగాడో చూపించిన సుకుమార్ రెండో పార్ట్‌లో తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడనేది చూపించబోతున్నారు. ఇక మూడో పార్ట్‌లో తన సామ్రాజ్యం కోసం పుష్పరాజ్ చేసే యుద్ధం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండబోతుందని తెలిసింది. దీంతో పుష్ప 3 మామూలుగా ఉండదని అంటున్నారు. అయితే ఈ పుష్ప 3 ఉంటుందా లేదా అని తెలియాల్సి ఉంటుందంటే పుష్ప 3 ఆగస్టు 15వ తేదీ వరకు వెయిట్ చేసి సినిమా చివర్లో వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా పుష్ప 3 గురించి చాలా వరకు కాన్ఫిడెన్షియల్‌గా ఉంచే అవకాశాలు ఉండబోతున్నట్టు తెలుస్తోంది.